దేవుని యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని. అంతేకాకుండా నాకు కలిగిన భయములన్నిటిలోంచి తప్పించను. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఏంటి మీ భయం? అయ్యో నాకు తప్పక కరోనా వచ్చేస్తుంది, ఏమీ ఆందోళన ఏమీ లేదు. పెద్ద పెద్దవారు సైతము ఈ యొక్క కరోనా అనే వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని తీసుకునవలసిన జాగ్రత్తలు తీసుకుని అందులోంచి బయటకు వస్తున్నారు కనుక ఈ ఉదయ కాలంలో ఈ చక్కని వాక్కులో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని హృదయపూర్వకం మీరు గ్రహించి ఆ ధైర్యముతో యెహోవా నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? ఖడ్గమైన, కరువైన, కత్తై, వాతైనా మరి ఏదైనా ఆయన ప్రేమ నుంచి నన్ను ఎడబాపునా అని చెప్పిన పౌలు యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ఆపద ఉపద్రవం వచ్చినా అది మీ మీద నుంచి అది వెళ్ళిపోవలసినది, కానీ అది మీకు అది ఏ విధంగా కూడా మీకు అది బాధ పెట్టదు. పరిశుద్ధాత్మ దేవుడిని దీవించును గాక.